ఎందుకో భగవన్ నిర్ణయం అండి అలాగా, మనం మానకూడదు కదా, చెప్పాలి కదా. ఆ రోజు సరిగ్గా రామకృష్ణ మఠం వాళ్ళ క్యాలెండర్ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు నేను ఎందుకు లేదంటున్నా ఆవిడ కొని తెచ్చిపెట్టింది అక్కడ, అందుకని అక్కడ పెట్టాం. అది ఆ రోజు తిప్పేసరికి అందులో సూక్తి ఏమిటంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పటికీ మారదు, దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం వల్ల నువ్వే మారిపోతావు అని చెప్పాడండి. అయిపోయింది. బ్రహ్మాండమైన మాట చెప్పాడు, నా కోసమే చెప్పాడు ఇది అనుకున్నా. ఆ మాట ఎంత ఇష్టమో నాకు. 365 మాటలు ఉంటాయి. ఇప్పటికి 4 ఏళ్ల క్రితం ఆ క్యాలెండర్ పట్టుకెళ్ళాము మేము, రోజుకోటి ఉంటుంది కదా. వారు దాని మీద చాలా తెలివిగా సంవత్సరం వేయకుండా తేదీలు మాత్రమే వేశారు. అందుకని ఇవాళ పొద్దున్న కూడా నేను మార్చి 10వ తేదీ ఉండే సూక్తి చూసే వచ్చా. కజ్జన పొద్దున్న 8:30కి నా పూజ అయిపోగానే కాఫీ అక్కడ పెట్టగానే, కాఫీ తాగడం కంటే ముందు నేను అది చూస్తా, అమ్మయ్య ఇది ఇవాళ ఆచరణలో పెడదాం. అలా అనుకుంటే 365 సూక్తులలో 65 అయినా పెట్టగలమమ్మా, ప్రయత్నం చేయాలి. నాకు అచంచలమైన విశ్వాసంతో చెబుతున్నా, ప్రతిరోజు నేను గర్వంగా ఉంటాను ఆ సూక్తుల దగ్గర. ఎందుకంటే 300 వరకు నేను ఆచరిస్తున్నా, 300 వరకు ఆచరిస్తున్నా.